నీకేతొచ్చా? వచ్చండి. Come on! రండిరా, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకి ఎవడో టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని చూసే. అక్కడ మీ బిల్డప్ చూసి 30 మందిని ఉతికేస్తారనుకున్నా. వాళ్ళే పారిపోయారండి. ఆ రోజు మీ చెల్లెల విషయంలో వాళ్ళందరినీ కొట్టారంటే వెనక మీ ఊరి వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అన్నమాట. అవునులేండి, మీకు ప్రాణభయం ఉంటుంది కదా. నేను పరిగెత్తింది నా ప్రాణం కోసం కాదండి, మీకోసం. ఈ నేలలో దూకింది వాళ్ళు రౌడీలని కాదు, మీరు ఆడవాళ్ళని. మగాడి మీద కత్తి దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఆడపిల్ల మీద పరాయి మగాడి చెయ్యి పడకూడదండి. మా మీద పడ్డ మచ్చ రేపైనా మాసిపోతుంది కానీ మీ మీద పడ్డ మచ్చ చచ్చిపోయేదాకా మాసిపోతుంది. వాళ్ళు 30 మంది ఉన్నా నేను ఒక్కడున్నా మహా అయితే నన్ను చంపుతారు, లేదా నా చేతిలో చావు దెబ్బలు తింటారు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని చంపినా ఫలితం శూన్యమండి. పైగా మీకు పెళ్లి కుదిరి రేపో మాపో మరొకరికి ఇల్లాలు కాబోతున్నారు. మొత్తానికి అబ్బాయికి అమ్మాయికి విచిత్రమైన పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవరా. రోజులు మారాయి కదరా. పైగా మీ వాడేమో అమెరికాలోనే పుట్టి పెరిగిన వాడు, మా అమ్మాయినేమో అచ్చమైన తెలుగు పిల్లలా పెంచాం మేము. అదిగో వచ్చేస్తున్నట్టున్నారు. I think the helicopter is just landing. Stupid. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో అమెరికా తీసుకురండి అన్నాను. వింటేగా యూ పీపుల్ డోంట్ లిసన్ టు మీ. అదేంట్రా, సద్దాం మీద అమెరికా వాళ్ళు విరుచుకుపడినట్టు నువ్వు నా మీద విరుచుకుపడతావేంటి? అయినా సుచేదిరా. శృతి isn't she here? నేను ఒక 6 hours బ్యాక్ ఆల్రెడీ కార్ లో పంపించాను. పైకి ఎక్కండి, జాగ్రత్త. జాగ్రత్త. వెళ్ళండి, కొంచెం పట్టుపట్టండి. ఏవండి, ఏంటండి? నిజంగా మీరు 30 మందిని కొట్టారా? 30 మందే కదండి. అంటే ఎంత మందినైనా కొట్టేస్తారా? తేడా వస్తే ఎంతమందా అని చూడనండి. గుంటూరు నుంచి గురజాల దాకా భూకంపమే. ఎక్కండి.
సారీ అండి, అక్కడ పాచి ఉంది. ఏం పర్వాలేదు, మీ కారు తీసుకొచ్చి నా భుజం మీద పెట్టుకోండి, ఈజీగా ఎక్కచ్చు. అయ్యయ్యో, మిమ్మల్ని తన్నకూడదండి. ఏమండి, తన్నమనలేదు, కాలు పెట్టమన్నాను. అయినా మీరు మగాళ్ళు కదా. మగాడినే గాని మొగుడిని కాదు కదా. ఏం పర్వాలేదు, పెట్టండి. అయ్యో తప్పండి. ఏమండి, నాతో చిన్న డౌట్ అండి. ఈ ప్రపంచం మొత్తాన్ని మోసేది భూదేవే కదా? అవును, భూదేవే. భూదేవి అంటే ఆడదే కదా? ఆడదే. ఈ భూమి మీద ఉన్న మగాళ్ళందరినీ ఆడది మోస్తున్నప్పుడు ఒక ఆడదాన్ని మోసే అదృష్టం నాకు దక్కనివ్వరా? ఏమీ ఆలోచించకుండా వేసుకోండి కాలు. కాలెత్తండి, ఇక్కడ భుజం మీద ఎక్కండి. జాగ్రత్త. దగ్గరికి వచ్చేసాం, అయిపోయింది, ఒక పట్టు పట్టండి. కొంచెం ఓపిక, కొంచెం ఓపిక పట్టండి. పైకి శృతి 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 అమ్మాయి కనిపిస్తున్నాడు బాబు. God. ఏమండోయ్, నాకు పాచి ప్రాబ్లం, కొంచెం చెయ్యమండి. శృతి జారిపెట్టట్టున్నా, కొంచెం తొందరగా పట్టుకోవాలి. చెయ్యమండి, మిమ్మల్ని ఇవ్వండి. స్లిప్ అయిపోతుంది. ఇవ్వండి. ఏమండి, మీరు అసలు మనుషులేనా? ఆడది కదా అని కాపాడితే నన్నే పైనుండి తోసి పారేస్తారా? దేవుడు ఉన్నాడండి, ఖచ్చితంగా ఉన్నాడు, అందుకే మిమ్మల్ని కూడా పడేశాడు. నన్ను ఎవరు పడేయలేదండి, కావాలని నేనే పడ్డాను. మీరు కావాలని పడ్డారా? ఇక లైఫ్ లాంగ్ మీతో ఉండాలని మిమ్మల్ని తోసి నేను దూకాను. పైన మా అమ్మ నాన్న వస్తున్నారండి, వాళ్ళతో పాటు స్టూపిడ్ ఫెలో శనగలు కూడా వస్తున్నాడు. వాడికి నాకు వచ్చే ఆదివారం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. బట్ వాడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా బుగ్గలు ఎర్ర పడితేనే ఎవడు కొరికాడా అన్నట్టు నన్ను కొరికేసేలా చూశాడండి. నాకు ఫారినరా పల్లెటూరు వాడా అన్నది కాదండి, ఆడదాన్ని గుండెల్లో పెట్టుకునేవాడు కావాలి. ఆ సహృదయం మీలో చూశాను. ఒక ఆడదాని మీద పరాయి మగాడి నీరు కూడా పడకూడదని నాతో పారిపోయినప్పుడు నీలో మానవత్వం చూశాను. ఆడదాన్ని భూదేవితో పోల్చి నీ భుజంపై కాలు పెట్టమన్నప్పుడు నీలో దేవుణ్ణి చూశాను. మీరు నచ్చారు, మీ మెంటాలిటీ నచ్చింది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఎస్ అంటే పైకొస్తాను, నో అంటే ఇక్కడే చేస్తాను. మీ అభిప్రాయం ఏదైనా నా నిర్ణయం మారదు. ఐ లవ్ యూ. ఏమండి, అమ్మాయి వచ్చేసింది, రండి. నాన్న, ఏమైందమ్మా? ఏం కాకుండా ఇతను కాపాడాడు నాన్న. చాలా థ్యాంక్స్ బాబు, నీ సహాయం మర్చిపోలేను. ఇది తీసుకో బాబు. ఏంటండి? నేను సంతోషంగా ఇస్తున్నాను, కాదనకండి. మీ అమ్మాయి పరువు మెల్లగట్టిస్తున్నారా? ఆడదాని పరువు డబ్బుతో విలువ కట్టచ్చు అని మీరు నమ్మితే ఈ డబ్బు ఇవ్వండి. ఆడదాని మానానికి, మనిషి ప్రాణానికి విలువ కట్టలేమనుకుంటే ఈ డబ్బు ఉంచండి. అమ్మాయిని కాపాడావన్న ఆనందంలో తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. వస్తానండి. Hey, Shruti, stop. Da, let's go to hospital. హాస్పిటలా? Yeah, నీ బాడీ మొత్తం స్కానింగ్ తీయించాలి. ఏ, ఏమైంది నీకు? నీకేమైనా అయిందేమో నా బాధ. అంత పెద్ద ఫారెస్ట్ నుంచి బయటపడొచ్చావు. దోమలు కుట్టుండొచ్చు, పురుగులు పాకుండొచ్చు, నీ బాడీ పాయిజన్ అయి ఉండొచ్చు. అక్కడ నీళ్ళు తాగి నీ లంగ్స్ లో ఫంగస్ చేరుండొచ్చు. నా కాబోయే డార్లింగ్ కి ఆ మాత్రం కేర్ తీసుకోవడం నథింగ్ రాంగ్. అమ్మాయికి ఏమైనా అయితే పైకి కనపడేదిగా బాబు. మా వాడికి కంగారు ఎక్కువమ్మా. వాడికి నీ మీద ఉన్న ప్రేమ కోసమైనా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు కదమ్మా. యా, కమ్. డాక్టర్, శృతిని టెస్ట్ చేశారు కదా, పాస్ ఆర్ ఫెయిల్? 100% పాస్. I'm so lucky, thank God. Doctor, ఆ రిపోర్ట్ ఇది? అమ్మాయికి ఇచ్చేసానే. డాక్టర్,
ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ శృతి. స్కామ్ లో పొలిటీషియన్ కి క్లీన్ చీట్ వచ్చినట్టు స్కామ్ లో నీ క్లీన్ చీట్ వచ్చింది. ఈ టెస్ట్ చేయమని అడిగింది ఎవరు? నేనే. అంటే ఇక్కడికి తీసుకొచ్చింది నాకు గాయం అయి ఉంటుందని కాదు, నేను చెడిపోయానా లేదా, నేను కన్యనా కాదా అని టెస్ట్ చేయించడానికి. అవునా? టెస్ట్ అయ్యాక కోపం ఎందుకు డియర్? నువ్వు శీలవత్వని సీతవని తేలిపోయింది, అందుకే చేయించాను. అమెరికాలో ఇవన్నీ కామన్ డియర్. ఈ టెస్ట్ చేయించినందుకు ఇండియాలో అయితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తా డియర్? పెళ్ళాక ప్రతి రాత్రి ఇది శీలవతో కాదో అని అనుమానంతో చచ్చే కంటే ముందే తెలుసుకోవడం మంచిది. అదే తెలుసుకున్నాను. Now she's okay, I'm okay. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అదేంటమ్మా పెద్దవాళ్ళం అంతా అవుననుకున్నాం కదా. నేను అనుకోవటం లేదు. Hey, what happened to all of you? No. Please don't make any hasty decisions. I love her. ప్రేమించేవాడెప్పుడు అనుమానించడు. Hey, silly girl. ప్రేమించేవాడు అనుమానిస్తాడు. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. చూడు, 6 గంటలు పరాయి మగాడితో కలిసి ఉన్న నా కూతురు శీలవతో కాదు అని అనుమానించిన నీకన్నా 6 గంటలు పరాయి ఆడపిల్ల తనతో ఉన్న నిప్పులా కాపాడి తీసుకొచ్చిన ఆ భవానీ ప్రసాద్ నీకంటే గొప్పవాడు, మా అమ్మాయికి తగినవాడు. Okay, I'm sorry. Really sorry. Uncle, మీరు నాతో ఒక నిమిషం రండి. నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. ఆంటీ, మీరు కూడా ప్లీజ్. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఒప్పించినా నేను చేసుకోను. Shruti, please, just cool down for a minute. వాడు ఏం చెప్తాడో వినండమ్మా. Come. Sit. Now what you'll do is, Sorry, Dad. నేను అమెరికాను వదిలేస్తాను కానీ దీన్ని బదలు. నా క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. నాకు నచ్చింది నాకు ఓన్ కాకపోతే నేను చేస్తాను, లేదా దీన్ని చంపేస్తాను. Come. హలో, Come on. Hey, Shruti, bad thing. నేను అమెరికన్ సిటిజన్. నన్ను కొట్టినా చంపినా అమెరికాలో నీ మీద కేసు పెడతారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. No, don't do that. Oh, someone stop him. Oh, hey, man, this is five good work, man. Hey, I got the helicopter, man. Get me. Oh, I've got my leg. Get the American targets to the helicopter. Oh, God. Hey, guys, now I got the helicopter. Now this is going to come on. Hey, no. ఏం చేస్తున్నావు? నాకు చెప్పించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తావు మ్యాన్? Save my life. Helicopter! ఎక్కడికి రా పారిపోతున్నావు? శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నాను? మంటలోకి విసురుతున్నా. చావోరా. త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. వాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకే పెట్టాలరా.
నువ్వు తిరుగుబోతువైతే తగలబడిపోతావు, ఉత్తముడివైతే ఏమీ కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తమని కాదు, చదవదని నేను ఒక అమ్మాయితో తిరుగుతాను. I'm a fool. నన్ను వదిలేయ్, వదిలేయ్. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం. అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి? నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లేదు. పోరా. ఒరేయ్, పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావు, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతావు. పోరా. థ్యాంక్స్ బాబు. ఈ కళ్ళతో మళ్ళీ నా కూతుర్ని చూస్తాననుకోలేదు. తప్పిపోయిన నా కూతుర్ని అప్పచెప్పినప్పుడు నీ చేతిలో డబ్బు పెట్టబోయి తప్పు చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నీ చేతిలో పెట్టాల్సింది డబ్బు కాదు, అమ్మాయిని అని. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. నీ వల్లే. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని 2 పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా? అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మల తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదినా వదినా, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద. ఆహా. నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతే నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలు పోయి. బాబు పోయి. హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, అన్నీ నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే
వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీబాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్ మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటం ఏమిటి? దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటం ఏమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, ఈయన పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి ఎప్పుడు అవుతానని అవ్వాలంటే నీకు అది ఉండాలిగా. ఏంట్రా కళ్యాణ యోగం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద ఒట్టే.